guys, welcome back to my YouTube channel. This is Deepu Javati. టైం వచ్చి ఎగ్జాక్ట్లీ 5:30 అయింది. అండ్ ఇప్పుడే బయలుదేరదాం అనుకుంటున్నాం మహారాష్ట్ర రైడ్కి. అన్నయ్య అయితే కాల్ చేసాడు, ఆల్రెడీ రెడీ అయిపోయాడు అంట అన్నయ్య. మనం రెడీ అవ్వాలి. లెట్స్ మీట్ ఇన్ ద కోప్రూ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు గోప్రూ వ్యూ. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 6:15 అయింది. నేను స్టార్ట్ అయిపోయా మా హౌస్ దగ్గర నుంచి. అండ్ పాలకొల్లు అయితే వెళ్తున్నాను నేను. అన్నయ్య పాలకొల్లు పాలకొల్లు నుంచి సిద్ధాంతం రూటు బాగానే ఉంది, ఒక 3 కిలోమీటర్స్ బాగలేదు అంతే, మిగతాదంతా బాగుంది అన్నాడు. సరే ఇలా సిద్ధాంతం నుంచి రాజమండ్రి హైవే ఎక్కి అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇంకా నైట్ టైం చూడడానికి ఏముంటుంది, డైరెక్ట్ పాలకొల్లు మీట్ అవుదాం. పాలకొల్లు అయ్యప్ప గుడి దగ్గర కలుద్దాం అన్నాడు అన్నయ్య. డైరెక్ట్ అక్కడే మీట్ అవుదాం. వర్షం అయితే దంచి కొడుతుంది. జస్ట్ ఇప్పుడే ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. సడన్గా పడిపోయింది, మధ్యలో ఏమైనా ఇబ్బంది పడుద్దామని చాలా భయంగా ఉంది. పడితే ఒకసారిగా పడిపోతుంది, లేదంటే ఆగిపోతుంది. గోపురతో రిసిపోయినా చాలా ఇబ్బంది మనకి. 10 days ట్రిప్ అంటే మాటలా. పాలకొల్లు అయితే రీచ్ అయిపోయాం మనం. జస్ట్ ఇప్పుడు అన్నయ్యని కలిసాను. అన్నయ్య బండి హిమాలయన్, అన్నయ్య ఎదురెళ్తున్నాడు. బండి అయితే ఫుల్ కింగ్లో ఉంది, ఫుల్ రైడింగ్ గేర్తో కరెక్ట్గా పికప్లో ఉన్నాడు అన్నయ్య. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది పాలకొల్లో. ఏంటో మాకు వర్షం స్వాగతం పలుకుతుంది. దారిలో ఏం చేస్తుంది ఏంటో, టపటపా 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 పడిపోతుంది వర్షం. అన్నయ్య అయితే ఫ్రంట్ వెళ్తున్నారు, నేను అన్నయ్యని ఫాలో అయిపోతున్నాను. అది అన్నయ్య బైక్ హిమాలయన్, మై ఫేవరెట్ బైక్. చాలా అంటే చాలా బాగుంది బైక్. ఇప్పుడు వరకు వర్షం ఎరక్కొట్టేసింది, అందుకే రైడింగ్ గేర్ అంటున్నానండి, రైన్ కోట్ కూడా వేసుకున్నాను నేను. సిద్ధాంతం బ్రిడ్జ్ కరెక్ట్గా బ్రిడ్జ్ మీద ఉన్నాం మనం. వర్షం ఇప్పుడు దాకా అయితే చితక్కొట్టేసింది వెనకాల, అందుకే ఆగిపోయాను నేను. అన్నయ్య ఫ్రెండ్ వెళ్ళారు, మేబీ అన్నయ్య ఎక్కడైనా ఆగొచ్చు. అండ్ యాక్చువల్గా మేము ప్లాన్ అయితే మహారాష్ట్ర రైడ్కి స్టార్టింగ్ చిత్రకూట వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ 450 kilometers ఉంది మన భీమవరం నుంచి. ఇంకా మళ్ళీ మొదలెట్టింది వర్షం. ఈ 455 kilometers ఇవాళ వెళ్ళిపోయి అక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ అక్కడి నుంచి వేములవాడ వెళ్దాం అనుకుంటున్నాం. జస్ట్ ఇప్పుడే రాజమండ్రి అయితే రీచ్ అయ్యాం. ఎక్కడైనా మంచి టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ మారేడుమల్లి నుండి చింతూరు నుంచి డైరెక్ట్ చిత్రకూట వాటర్ ఫాల్స్. చింతూరు దాటిన తర్వాత మనం ఛత్తీస్గఢ్ అయితే ఎంటర్ అయిపోతాం. అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ ఇవాళ మన రైడ్లో ఫస్ట్ ఫ్యూల్ బ్రేక్. మనం రాత్రి కొట్టిందాం అనుకున్నా, మర్చిపోయినా. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ కూడా మనకు ఆంధ్రా కాబట్టి తెలిసిందే, 140 రూపాయలు ఎంత ఉంటుంది. వీటిని తేడా చూస్తున్నాం, ఇంకా తేడాగా ఉందండి అన్న, బాగానే ఉన్నాయి. ఈ సెటప్ అంతా చూసి ఏంటి డిఫరెంట్గా ఉన్నారని చెప్పి చూస్తున్నాడు మనం. ఇంకా జస్ట్ టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాం. ఎయిర్పోర్ట్ రోడ్లోకి అయితే వస్తాం. ఇంక చూసుకోకర్లేదు, ఎయిర్పోర్ట్ రోడ్ అంటే చాలా బాగుంటుంది, వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ చేలో మారేడుమల్లి, ఇంకెక్కడ స్టాప్ లేదు. మారేడుమల్లి దాటిన తర్వాత ఏమైనా స్టాప్ ఉండొచ్చు. మారేడుమల్లి నైట్ టైమ్స్ అయితే వచ్చాను, కానీ ఎప్పుడు మార్నింగ్ టైం రాలేదు. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, కూడా గట్టిగా వేస్తుంది, చేతులు బిగిసిపోతున్నాయి ఏకంగా. గైస్, మనం మారేడుమల్లి అయితే రీచ్ అయిపోయాం. మారేడుమల్లిలో బ్యాంబూ బిర్యానీ చాలా ఫేమస్. ఎవరైనా స్పైసీగా చేయాలనుకోండి, పక్కన లెఫ్ట్ సైడ్లో కలుసిన కాంపౌండ్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ బ్యాంబూ చికెన్ అయితే ఎదర చూపిస్తా, ఇదిగోండి ఇలా కాలుస్తారు బ్యాంబూ చికెన్. అందులో మసాలా చేయి పెట్టేసి చికెన్తో డైరెక్ట్ బ్యాంబూని కాలుస్తారు.
ఇప్పుడే కొన్ని బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ అయితే తీసాం, అవి వీడియోలో కూడా పెడతాను. అండ్ ఇంకా చింతూరు వచ్చేసి మనకి 40 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, గాల్కొండ వ్యూ పాయింట్ దగ్గర నుంచి. గైస్ జస్ట్ నో చింతూరు అయితే రీచ్ అయ్యాం మనం. చింతూరు నుంచి రైట్ తీసుకోవాలి డైవర్షన్, డైరెక్ట్ ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయిపోతాం. ఇక్కడ ఎక్కడైనా చిన్న టీ బ్రేక్ తీసుకుని డైరెక్ట్ అక్కడ లంచ్కి ఆగాలి. లంచ్కి అయితే మేము ఛత్తీస్గఢ్లో ఎక్కడైనా చూద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ బాగుంటుంది ఏంటో తెలీదు, చూడాలి. జస్ట్ నో ఛత్తీస్గఢ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్డు, ఎటు చూసుకోకర్లేదు, ఇది స్ట్రైట్ రోడ్ అన్నమాట. చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఈ రోడ్లో నేను ఒక్కడనే, నా ఎదురేమో అనిల్ అన్న తప్ప. అనిల్ అది బాగా ఫ్రంట్కి వెళ్ళిపోయారు అనుకోండి, నేను తప్ప ఎవ్వరూ రావట్లేదు. పైకి ఈ రోడ్లో సిఆర్పిఎఫ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేబీ నక్సల్స్ ఏరియా ఏమో అనుకుంటున్నాను. ఇది ఛత్తీస్గఢ్ అంతా అంతేనేమో. ఇప్పుడైతే లంచ్ అది చేసాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. లంచ్ చేసింది ఇక్కడే మన నర్సాపురం వాళ్ళదంట హోటల్. అది మమ్మల్ని చూసి ఆయన అడుగుతున్నాడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తున్నారు ఏంటని. చెప్పాం ఇలా మహారాష్ట్ర సైడ్కి స్టార్ట్ అయ్యామండి. ఆయన ఆన్ ద వేలో వెళ్తుంటే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూసాడు అన్నయ్య కదా, నేను కూడా చూసాను అనుకోండి. అక్కడికి వెళ్తున్నాం ప్రజెంట్. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. మీకు గోప్రోలో కనబడుతుంది అనుకుంటా. ఇదేదో వాటర్ స్టోరేజ్, అక్కడి నుంచి వాటర్ హెవీ అయిపోయి కారుతున్నాయి. లొకేషన్స్ అయితే పిచ్చ పీక్స్ అక్కడ చాలా బాగున్నాయి. ఏదో ఏంటది స్క్రీన్ సేవర్ చూస్తున్నట్టు ఉంది. పిచ్చ పీక్స్ అసలు లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. ఇంకా ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్స్ ఉన్నట్టుంది వాటర్ఫాల్స్కి. మ్యాక్సిమం సాయంత్రం 6 కల్లా రీచ్ అయిపోతామని చెప్పింది గూగుల్ టైం. 6:30 అవుతుంది అనుకుంది, మేము అది 6 కల్లా రీచ్ అయిపోదాం అనుకుంటున్నాం. చూద్దాం మరి ఎంత టైం అవుద్ది అంట. టైం వచ్చేసి 6:30 అయింది. మేము మధ్యలో బ్రేక్ తీసుకోవడం వల్ల లేట్ అయిపోయింది మాకు. మ్యాక్సిమం చిత్రకూట అయితే వచ్చేస్తున్నాం మనం. ఇంకా ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ అంతా ఉంది. మధ్యలో టీ బ్రేక్ తీసుకోవడం వల్ల అక్కడ ఒక 20 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. ఆ టీ ఏమో చాలా స్లోగా పెట్టాడు. వెల్కమ్ టు చిత్రకూట్. ఏంటి ఇక్కడ ఏదో బార్గేట్ పెట్టాడు, లోపలికి ఎంట్రీ లేదా అండి? అడుగుదాం. అడగదు, ఇది ఎవడ వెళ్ళిపోతుంది, వెనక వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లోకల్ అనుకుంటా, లోకల్ అబ్బాయి అనుకుంటా. అటువంటిది ఏం లేదు, పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. గేట్ వేసినా సరే. నాకైతే కనబడుతున్నాయి వాటర్ ఫాల్స్, కనబడట్లేదు వాటర్ కనబడుతున్నాయి. మరి గోపురంలో కనబడుతున్నాయో లేదు తెలీదు. లోపలికి సరే అబ్బాయి వెళ్తున్నాడు కదా, తనతో పాటు వెళ్ళిపోదాం. ఇక్కడ లోకల్కి చూసినంత ఈజీగా మనకు తెలియదు కదా. ఒక దారి కూడా ఉందండి ఇక్కడ. చిత్రకూట వాటర్ఫాల్స్కి అయితే మొత్తానికి వచ్చేసాం మనం. వాటర్ఫాల్స్ ఇంకా రేపు మార్నింగే చూడాలి. నైట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేటప్పటికి. మార్నింగ్ 5:30కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేటప్పుడు 6:30 అయింది. ఫైనల్ ఈ రూమ్కి అయితే వచ్చేస్తాం. ఈ రూమ్ వచ్చేసి మాకు 800 పడింది, అంటే ఇద్దరం కాబట్టి 800 తీసుకున్నాం. రూమ్ అయితే బాగా ఉంది, అంత గుడ్ అయితే ఏం కాదు, యావరేజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.